ఫార్మాసిటీ పరిహారంపై సిఐడి 250 ఎకరాల భూదాన్ భూములకు పరిహారం. గత ప్రభుత్వంలో 40 కోట్లు పంచుకున్నటువంటి నేతలు అసైన్డ్ భూముల పరిహారంలోనూ చేతివాటం, కుంభకోణాన్ని బట్టబయలు చేసినట్టు ఆంధ్రజ్యోతి. గత ఏడాది విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి తాటిపర్తిలో భూదాన్ భూముల గోల్మాల్ నిర్ధారణ ప్రభుత్వానికి ఇటీవలే నివేదిక ఇచ్చినటువంటి కలెక్టర్ అంటూ చూస్తాం. సో ఈ ఫార్మాసిటీకి సంబంధించినటువంటి దాదాపు 16,000 ఎకరాలు అక్వైర్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ముడుపులు మారినాయి అనే విషయం అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఫార్మాసిటీ పేరిట 16,000 ఎకరాల భూములు అక్వైర్ చేసినటువంటి భూములు ఏవైతున్నాయో ఈరోజు ఆ ఫార్మాసిటీ ఎత్తేస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా అన్యక్రాంతం అయిపోతున్నాయి. ఇప్పుడు ఏది 4th సిటీ పేరిట 4,000 ఎకరాలు 5,000 ఎకరాలు సేకరిస్తున్నారు. అది కూడా రేపు మాపు వేరే ప్రభుత్వం వస్తే ఆ యొక్క 4,000 ఎకరాలు 5,000 ఎకరాలు కూడా కంప్లీట్గా అన్యక్రాంతమయ్యేటువంటి పరిస్థితి వచ్చి మొత్తంగా 20,000 ఎకరాల భూములు ఈ హైదరాబాద్ మహానగరంలో అన్యక్రాంతం అయిపోయినాయి. పేద ప్రజలను వాళ్ళ ఉపాధిని వాళ్ళ గూడును మొత్తం కూడా ఈరోజు వాళ్ళని రోడ్ల పాలు చేసినటువంటి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కనీసం వారికి ఉపాధి కల్పించక ఇల్లు లేక రోడ్ల మీద బతుకుతూ ఉన్నారు. ఇప్పటికి స్టిల్ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఎంత దుర్మార్గంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి పరిస్థితుల్లో భూసేకరణ చేసిన గత ప్రభుత్వం దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. మళ్ళీ దానిలో చూడండి ఎంత 250 ఎకరాలకు సంబంధించిన భూదాన్ భూములకు కూడా పరిహారం వచ్చిందట. ఇప్పుడు వాళ్ళు గతంలో ఎప్పుడో భూదాన్ భూములకు సంబంధించిన అగ్రికల్చర్ విషయంలో తీసుకున్నారు. సో దాన్ని పెడితే ప్రభుత్వం డిసైడ్ చేయాలి కదా, ప్రభుత్వం డిసైడ్ చేయాలి. సో కానీ ఈ విధంగా మొత్తంగా వాటికి పరిహారం కూడా వచ్చిందట. ఇప్పుడు దాని మీద సిఐడి ఎంక్వైరీ అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నారు రేవంత్ రెడ్డి, మీరు సిఐడి ఎంక్వైరీ చేసి ఏం చేస్తారా? మీరు పరిహారాన్ని వెనక్కి తీసుకుంటారా ఒకటి, లేకపోతే తప్పు ఎవరైతే చేసారో అధికారులు చేసారో ఎవరు చేసారో వాళ్ళపై చర్యలు తీసుకుంటారా, లేకపోతే గత ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఆ సంబంధిత శాఖ సంబంధించిన వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఏమీ ఉండదు. సిఐడి ఎందుకు ఇస్తున్నారు? సింగిల్ జడ్జి తోటి విచారణ చేస్తున్నారు, లేకపోతే కమిషన్లు ఎందుకు ఇస్తున్నారు? ఒక్క రిపోర్ట్ ఇప్పుడు విద్యుత్ స్కామ్లో రిపోర్ట్ వచ్చింది, కాళేశ్వరం స్కామ్లో రిపోర్ట్ బయటకు వచ్చింది, ఫైనల్ రిపోర్టు. ఇట్లా అన్ని ఈ రేస్లో ఉన్నది అన్నీ ఉన్నాయి కదా. మరి అన్నీ ఉన్నాక ఒక్కరిపైన ఆయన చర్యలు తీసుకున్నావా రేవంత్ రెడ్డి? చెప్పాలి. ఒక్కదాని మీద చర్యలు తీసుకున్నావా? మరి ఎందుకు సిఐడి ఎంక్వైరీ చేయాలి? ఎందుకు కమిషన్లు వేయాలి? ఎందుకు వివిధ రకాల విచారణ చేయాలి? విచారణ చేసినప్పుడు చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకునేటువంటి దమ్ము లేకపోతే విచారణ చేయొద్దు. అలాంటి పరిస్థితి కనబడతా ఉంది ఇగో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. ఫార్మాసిటీ భూసేకరణలో జరిగినటువంటి భారీ భూకుంభకోణం సిఐడి దర్యాప్తులకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీ కోసం 1,000 ఎకరాల భూములు సేకరించారు. భూసేకరణ సమయంలో బాధిత రైతులకు కొంత పరిహారంతో పాటు అభివృద్ధి చేసినటువంటి ప్లాట్లను ప్రభుత్వం కేటాయించింది. అయితే భూసేకరణలో భారీగా అక్రమాలు జరిగాయి. గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన కొందరు పెద్దలు స్థానిక అధికారులపై ఒత్తిడి చేసి భూదాన్ అసైన్డ్ భూములను కూడా సాధారణ భూములుగా పరిగణించి తమ బినామీలకు పరిహారం ఇప్పించుకున్నారు. ఇలా కొందరు నేతలు కోట్ల రూపాయల పరిహారాన్ని పంచుకున్నారు. ఈ వ్యవహారంపై అప్పట్లో ఆంధ్రజ్యోతి వరుసగా ప్రత్యేక కథనాలు ప్రచురించింది. 2017 నవంబర్ 9న పరిహారం పంచుకున్నారు కథనం, 2025 ఫిబ్రవరి 12న బినామీలకు పరిహారం కథనం. దీనికి సంబంధించినవే తాటిపర్తిలోని 250 ఎకరాల భూదాన్ భూములను పట్టా భూములుగా మార్చి 40 కోట్ల పరిహారం అందజేశారు. బహిరంగ మార్కెట్లో ఈ భూముల విలువ ఇప్పుడు 1000 కోట్ల వరకు ఉంటుంది. దీనిపై అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. దీనిపై విచారించినటువంటి జిల్లా యంత్రాంగం నివేదికను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. కుంభకోణంలో అధికారులతో పాటు కొందరు ప్రజాప్రతినిధుల పాత్రలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో సిఐడి విచారణకు ఆదేశించారని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో స్పష్టంగా ఆల్రెడీ రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ పరంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని సిఐడికి ఆదేశాలు జారీ చేసింది విచారణ చేయమని. వాళ్ళు ఏం చేస్తారు? ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడానికి 1-2 సంవత్సరాలు పడిన తర్వాత ఈ ప్రభుత్వం పోతుంది, వేరే ప్రభుత్వం వస్తుంది. ఆ తర్వాత ఈ విచారణలు ఉండవు, ఏమీ ఉండవు, అన్ని కేసులు కొట్టుకుపోతాయి. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. గింత దుర్మార్గంగా ఉంటాయి పాలకుల యొక్క పరిస్థితి. ఇప్పుడు స్పష్టంగా 40 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది 250 ఎకరాలకు సంబంధించిన భూదాన్ భూములకు సంబంధించిన అంశం. మరి వాటికి సంబంధించిన రికార్డులు ఉంటాయి స్పష్టంగా. ఎవరి అకౌంట్లోకి వచ్చినాయి, అకౌంట్ నుంచి ఎక్కడ పోయినని చెప్పి స్పష్టంగా ఉంటాయి కదా ఆ రికార్డులలో. మరి ఆ రికార్డులలో ఉన్నప్పుడు మరి వాటిపైన మీరు చర్యలు తీసుకోవచ్చు కదా ఇమీడియట్గా. సంబంధిత అధికారులు ఎవరికి పోయినాయి, ఎట్లా రికార్డులు మారినాయి, వాటి సంబంధించి రికార్డు ట్యాంపరింగ్ కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ఫ్రాడ్ కావచ్చు, ఇవన్నిటిపైన కేసులు పెట్టి లోపలేయచ్చు కదా. ఎందుకు లోపలైపోతున్నావు? ఇదంతా ఏంటంటే కేవలం భయపెట్టడానికి మాత్రమే తప్ప వేరేది కనబడతలేదు. అది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఇగో విద్యుత్ కొనుగోలుపై సిబిఐ దర్యాప్తుట. సో విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి ఆల్రెడీ
ఒక కమిషన్ వేసారు, రిపోర్ట్ ఆల్రెడీ ఉంది. దానికి సంబంధించి మళ్ళీ సిబిఐ దర్యాప్తు మళ్ళీ మాట్లాడుతున్నారు. సమ్మతి తెలుపుతూ హోంశాఖ నోటిఫికేషన్ 23 క్యాబినెట్ నేమ్ 26 ఫార్మాలిటీస్ పూర్తి. కేసీఆర్ సుప్రీంలో సవాల్ చేస్తారా, సహకరిస్తారా? కాళేశ్వరంపై సుప్రీంకోర్టు వెళ్ళినా కేసీఆర్ అంటూ చూస్తాను. ఏముండాలి, ఇవన్నీ తాత్సారం చేయడం తప్ప ఏం లేదు. కేవలం కేసీఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి ఈ యొక్క అవినీతి మొత్తం బురద రాస్తున్నాడు అంతే తప్ప వాళ్ళు తప్పు చేసిరు, వాళ్ళు తీసుకుపోయి జైల్లో వేద్దాం, వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకుందాము అనేటువంటి సోయి రేవంత్ రెడ్డికి లేదు. ఎందుకు అంటే కేసీఆర్ ఒకవేళ కేసీఆర్ను కేటీఆర్ జైలు వేస్తే నాకు రాజకీయంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి కేసీఆర్ అంటే భయపడుతున్నాడు, కేటీఆర్ అంటే భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి కనీసం వాళ్ళని టచ్ చేసేటువంటి పరిస్థితి కూడా రేవంత్ రెడ్డికి లేదు. అది స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. శంషాబాద్ భూ స్కామ్పై సిట్ వేయండి. కుంభకోణం వెనుక ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరో తేలాలి. సీఎం సన్నిహితుడు ఉండడం వల్లే ఏసీబీ వెనక్కి వచ్చింది. తహసీల్దార్ను డిస్మిస్ చేయండి. బీఆర్ఎస్ నేత హరీష్ రావు అంటూ చూస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో గతంలో కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్నారు. ఎట్లా దోచుకున్నారో చూసినాం. వాళ్ళని భయపెట్టే విధంగా వీళ్ళు చెప్తారు. రేపు రేవంత్ రెడ్డి పొంగులేటి వీళ్ళందరూ కూడా 100,000 ఎకరాల భూములు దోచుకుంటారు కదా. రేపు వేరే ప్రభుత్వం వస్తే ఏమైతే తెలుసా, వీళ్ళపైన కూడా గవ్వే విచారణ చేస్తారు. గంతే ఉంటుంది తప్ప ఒక్కడిపైన చర్యలు ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. గల్లా పట్టుకొని పోయి లోపల వేయాలి. ఒక్కొక్కరిని వేసే దమ్ముందా రేవంత్ రెడ్డికి? వేయడు. ఏమైనా అంటేనేమో చెక్కబనే వేస్తాడు. గంతే, ఏముండదు అక్కడ. ఆయన కావాల్సింది తెలంగాణ పరిపాలించు డెవలప్ చేసుడు కాదు. రేవంత్ రెడ్డి కావాల్సింది కేవలం ఏఐసిసికి రాహుల్ గాంధీ కమిషన్లు పంపుడు కావాలి, తన యొక్క పదవి నిలుపుడు కావాలి. ఈ పదవి ద్వారా 1,000 కోట్లు సంపాదించనుకోండి, అందులో 100 కోట్లు ఏఐసిసికి ఇవ్వాలి, 100 కోట్లు ప్రచారం ఖర్చు పెట్టాలి, 800 కోట్లు వెనకేసుకోవాలి. రేవంత్ రెడ్డి అదే పరిస్థితి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదే పరిస్థితి, బట్టి విక్రమార్క అదే పరిస్థితి. ఇక అందరూ దొందే. మొత్తం ముఠా తయారైంది, కాంగ్రెస్ ముఠా తయారైంది. ఆలీబాబా 16 దొంగలు అన్నట్టుగా 16 దొంగలు 43 దొంగలు ఉంటారు కదా, అట్లా తయారైంది వీళ్ళ యొక్క పరిస్థితి. గంత ఏది పడితే అది దొంగ దోపిడిదారులాగా, దోపిడిదారులు ఉంటారు కదా, దారి పండు పోయేటప్పుడు కాపు కాసి దొంగతనం చేస్తారు కదా, అంత దారుణంగా తెలంగాణను గ్యాంగ్ రేప్ చేస్తున్నారు ఈ కాంగ్రెస్ ముఠా అంతా కూడా. ఈ ఆలీబాబా కాంగ్రెస్ ముఠా అవుతుందో గ్యాంగ్ రేప్ చేస్తున్నారు తెలంగాణ. అయితే ఆల్రెడీ కేసీఆర్ఏ సర్వనాశనం చేసారు నాయన అంటే కేసీఆర్ను మించి వీళ్ళు గ్యాంగ్ రేప్ చేస్తూ ఉన్నారు. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు.